ఏంటంటే మా క్రైస్తవ ప్రచారం వల్ల, సువార్త వల్ల నష్టం ఉంది అన్నది 50% నిజం. ఆ నష్టం హైందవులకు ఉంది అన్నది 50% అబద్ధం. ఎట్లా చెప్తాను వినండి. క్రైస్తవ ప్రచారం జరగడం వల్ల, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడం వల్ల బ్రాహ్మణ షాపులకు నష్టం, పాన్ పరాలు షాపులకి నష్టం, సినిమా థియేటర్లకి నష్టం, లేకపోతే ఈ జూదం ఆడుతుంటారు చూసావా, ఈ జూదానికి నష్టం, రెడ్ లైట్ ఏరియాలో ఉంటారు చూసావా, వీళ్ళకి నష్టం వస్తుంది. ఈ ఏమంటారు మర్డర్లు, ఈ కబ్జాలు, దందాలు చేస్తుంటారే వీళ్ళకి నష్టం. ఇది మాత్రం నేను పక్కా ఒప్పుకుంటాను. ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుందో వాడిక రెడ్ లైట్ ఏరియా వైపు చూడడం, వాడి వల్ల అక్కడ బిజినెస్ లాస్ అవుతుంది, వాడు సారాయి కొట్టుకు వెళ్ళడు, అక్కడ నష్టం వస్తుంది, పాను పరాకు వేసుకోడు, ఈ సినిమా థియేటర్కి వెళ్ళడు, ఇవన్నీ ఖాళీ అవుతాయి, ఇక్కడ నష్టం. ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ హైందవులకి నష్టం అంటే చెప్పండి, యేసు ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా హైందవులకు వచ్చే నష్టం ఏ రూపంలో ఉంటది నాకు నిజంగా తెలియదు. మరి